గ్రంథము ద్వారా సమయము ఉన్నంత వరకు ధ్యానము చేద్దామని. ఎవరిని దేవుడు సురక్షితముగా ఉంచగలడు? మొదటిగా చూద్దాము ప్రియులారా, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదవండి. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. చాలండి ప్రియమైన దేవుని విశ్వాసులరా, చదువుబడిన లేఖన భాగములు మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో సొలొమోను మహారాజు మాట్లాడుతున్న మాట, ఇదిగో నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. దేవుని సంగమా, సురక్షితముగా ఎవరు మనము ఉండగలము? మన జీవితాలు సురక్షితముగా ఉండాలి, మన బిడ్డల జీవితాలు సురక్షితముగా ఉండాలి, మన కుటుంబాలు సురక్షితముగా ఉండాలి. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో దేవునిచ్చే ప్రతి మేలు మనము పొందాలి. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కోర్టు సమస్యలు ఉన్నా, ఎన్ని అప్పుల బాధ ఉన్నా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని అనారోగ్యములు వచ్చినా, మనము దేవునిచ్చే సురక్షితముగా ఉండాలి. అలా సురక్షితముగా ఉండాలి అంటే మనము చేయవలసిన పని ఏమిటి అంటే, మొదటిగా ఆయన ఉపదేశములను మనము అంగీకరించే వారముగా ఉండాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవుని ఉపదేశములను, దేవుని వాక్యములను అంగీకరించేవారుగా ఉండాలి. దేవుని వాక్యమును మనం అంగీకరించేవారుగా ఉన్నామా? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడే ఉన్నాడే, మన దేవుని అంగీకరించిన వారుగా ఉన్నామా? వాక్యమును అంగీకరించాలి. అంగీకరించాలా లేదా? వాక్యం ఎవరై ఉన్నారండి? దేవుడు. ఇప్పుడు దేవుడు అంగీకరించామా లేదా? మనం ఇప్పుడు అందరము దేవుడు